ఈవినింగ్ ప్రదీప్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. ఇన్ని రోజులు నేను అడిగేవాడిని, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్పాలి. ఇన్నాళ్ళు అవతల పక్క వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా అడగండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి మూవీ నేమ్ తీసుకోవడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అద్దరింది క్వశ్చన్. కళ్యాణ్ గారిది డెబ్యూ ఫిలిం ఇది, అక్కడమ్మ ఇక్కడబ్బాయి అనే టైటిల్. చాలా రెస్పెక్ట్తో, చాలా ప్రేమతో ఈ సినిమాకి అది ఓకే అయినప్పుడు టైటిల్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైనర్కి మంచి టైటిల్ అండ్ కథకి తగ్గట్టు ఉన్న టైటిల్ ఇది. సో స్టోరీ స్టార్ట్ అప్పటి నుంచే ఈ టైటిల్ ఉంది అనమాట. బట్ 80% అంత మంచి టైటిల్ ఉన్నప్పుడు సినిమా కూడా అంత బాగుండాలని మేము కోరుకున్నాం, అలాగే చేసాం. ప్రొడ్యూసర్, రేడియో జాకీ, యాంకర్, హీరో, అమాంగ్ దీస్ విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్? ఐ థింక్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫేజ్. నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని, బట్ అన్నిటికంటే ఎక్కువగా నేను ఎంజాయ్ చేసింది బీయింగ్ అన్ యాంకర్. యాంకర్గా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ప్రదీపే ఇప్పుడు హీరోగా ముందుకు వస్తున్నాడు అంతే. ఈ ముగ్గురు హీరోయిన్స్ లో మీ నెక్స్ట్ మూవీలో ఏ హీరోయిన్ తో చేస్తారు? ఓకే. తమన్నా గారు, సమంత గారు, రష్మిక మందన గారు. వావ్, వాళ్ళ ముగ్గురు చేయరు, అది వేరే విషయం. నాకు కుదిరితే నెక్స్ట్ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్న స్టోరీ తీసుకుంటాను బెస్ట్. కొంతమంది యాంకర్ల పేర్లు చెప్తాము, వాళ్ళ యాంకరింగ్ కి అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇవ్వాలి అనుకున్నా. ఇంకా అడగలేదేంటా అనుకున్నాను, నువ్వు అడుగుతావు, నన్ను తెలుసు, నన్ను ఇరికిచ్చేవి. యా, అడగమ్మా. అనసూయ గారు 10. రష్మి గారు 10. సుమా గారు 100 out of 10. మీరు ఆడియన్స్ కి చాలా రోజులు దూరంగా ఉన్నారు, ఎందుకు? చాలా బాధ అంటే, బట్ ఇంకొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని, ఓ పెద్ద స్క్రీన్ మీద ఇద్దామని ఆ ప్రయత్నంలో అంటే కొంచెం 2 సైడ్లు కొంచెం కష్టమైంది, డేట్స్ ఇలా టైము అంతా. సో 100% అటెన్షన్ సినిమా వైపు పెట్టి కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాను. మీరు చాలా షోస్ చేశారు, మీకు మెమరబుల్గా అనిపించిన షో ఏంటి? చాలా షోస్ మెమరబుల్, బట్ పర్టికులర్లీ చెప్పాలి అంటే నేను ఢీ షోని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ నాలో కొత్త ఎనర్జీని సృష్టించిన షో. అండ్ మా టీమ్మేట్స్ గురించి మీ అందరికీ తెలుసు, మేమంతా కలిసి అది ఒక చిన్నపాటి పండగ వాతావరణం ఉంటుంది. సో ఆ పండగను మిస్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ప్రదీప్ మాచిరాజ్ గారు ఇప్పుడు హీరో, మళ్ళీ యాంకర్గా షోస్లో ఎప్పుడు చూడొచ్చు? కంబ్యాక్ ఏం లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. సో మా వాళ్ళని కలవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను, మన వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. కొంతమంది డి జడ్జెస్ నేమ్స్ చెప్తాము, ప్రతి ఇద్దరిలో ఒకరిని బెస్ట్ అని మీరు ఎంచుకోవాలి. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కుదరదు, మా జడ్జిలు వాళ్ళు ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారా అందరితో వర్క్ చేస్తే? శేఖర్ మాస్టర్ గారు, పూర్ణ గారు. శేఖర్ మాస్టర్, పూర్ణ గారు నన్ను గ్యారంటీ కొడతారు. ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాల నుంచి పరిచయం మా శేఖర్ మాస్టర్ గారు, ప్రియమణి గారు. ప్రియమణి గారు ఏమనుకోరు, ఆవిడ స్వీట్ హార్ట్, మా డార్లింగ్ మేడం. శేఖర్ మాస్టర్, మీకు కూడా ఆయన ఇష్టం కదా, నాకు తెలుసు. శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు. ఇప్పుడు కష్టం స్టార్ట్ అవుతున్నా. ఐ థింక్ ఇద్దరు స్వీట్ హార్ట్స్ డార్లింగ్, అసలు ఆ ఇద్దరు చాలా చాలా క్లోజ్గా ఉంటారు. సో నేను ఇద్దరు చెప్పలేను. మీరు చేసిన 2 సినిమాలలో ఈ సినిమా నా జీవితాంతం గుర్తుండిపోతుంది అనిపించిన సినిమా ఏది? టఫ్ క్వశ్చన్, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరైనా అడుగులేస్తున్నప్పుడు హార్ట్ అండ్ సోల్ ఆ సినిమాతో పాటు మనం కూడా ఎదుగుతాం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నాకు కెరియర్లోనే, అంటే అది కొబ్బరికాయ కొట్టి తలుపులు తెరిచి ఇలా ప్రేక్షకులు ఆహ్వానించారు అది. సో దట్ విల్ బి ఆల్వేస్ స్పెషల్. బట్ ఈ సినిమా కూడా అంతే స్పెషల్, ఎందుకంటే ఈ సినిమాకు ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది. నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ టీమప్ అయి ఈ సినిమా చేశారు. మీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు? క్రైమ్ పార్ట్నర్ అంటే చాలామంది వస్తారు. రష్మి వస్తుంది, సుధీర్ వస్తాడు, గెటప్ సీన్ వస్తాడు, చాలామంది ఉన్నారు, లిస్ట్ పెద్దదే. కొంతమంది హీరోల పేర్లు చెప్తాము, వాళ్ళ గురించి ఒక్క మాటలో. ఓకే. రవితేజ గారు ఇన్స్పిరేషన్, నాని గారు మై డియర్ డార్లింగ్ స్కూల్ మేట్. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తమ్ముడు సినిమా 9 సార్లు చూశాను నేను, కాలేజ్ గోడలు దూకి. అసలు సంధ్యా థియేటర్లో అయితే టికెట్ తెంపేవాడి దగ్గర నుంచి ప్రొజెక్టర్ వేసేవాడి వరకు అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్ళు, ఎందుకంటే అంత రెగ్యులర్గా ఉండేవాడు నేను. హీజ్ అ స్వీట్ హార్ట్. బాలకృష్ణ గారు ది లెజెండ్. ఆయనని నేను ఎప్పుడు కలిసినా ఇలా నోరెళ్ళబెట్టి అలా ఉండిపోతాను ఆయన మాట్లాడుతుంటే. ఒక ఆరా ఉంటుంది ఆయన దగ్గర, ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్వాగ్ ఉంటుంది. అండ్ ఆయన ఎప్పుడు అంటారు, లొడ మాట్లాడతావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడవే అని అడుగుతారు నన్ను. చిరంజీవి గారు, ది బాస్. ఆయనని నేను అంటే ఐ స్టిల్ రిమెంబర్, నాకు గూస్ బంప్స్ వస్తాయి. నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు
ఆయనని నేను దగ్గరికి వెళ్ళి సార్ నేను ప్రదీప్ అని చెప్పే లోపల ప్రదీప్ బాగున్నావమ్మా నీ షోస్ భలే ఉంటాయి నేను చూస్తాను మా ఇంట్లో లేడీస్ అందరు కూర్చొని నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని చూస్తాను అంత బాగుంటాయని నేను ఏ షో ఎలా చేశాను ఆయనకి ఏదైనా కాస్ట్యూమ్ నచ్చితే ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు అని చెప్తారు నీ తెలుగు మాట్లాడే విధానము ఉచ్చారణ పదాలు నాకు చాలా ఇష్టం అని చెప్తారు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో మా నాన్నగారు మా అమ్మగారికి హెల్త్ బాగోనప్పుడు ఆయన ఎవ్రీ డే కాల్ చేయడం ఎలా ఉందని తెలుసుకోవడం హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం ఐ థింక్ నేను ఒక్కడనే ఉండిపోయాను నాకు కొండంత అండగా ఆంజనేయ స్వామిలా నా వెనకాల నుంచున్నారు ఆయన సో మెగాస్టార్ గారు థ్యాంక్ యూ ఆడియన్స్కి మీ నుంచి ఒక గుడ్ న్యూస్ కావాలంటే మీరు ఏం చెప్తారు మా సినిమాలోని పాటలన్నీ మీరు విన్నారు మా సినిమా ట్రైలర్ కూడా మీరు చూశారు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మేమంతా కలిసి చేసిన అల్లరేంటో సో మా అల్లరిని మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేయాలని థియేటర్స్కి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం ఏప్రిల్ 11 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మీ నియరెస్ట్ థియేటర్స్లో సీ ఆల్ దే